ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. చాలు. ఈ దేహాన్ని విడిచిన తర్వాత తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పులో ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతిగా ఉంటే ప్రతి మనుషుడు కూడా ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఆయన న్యాయపీఠం ఎదుటకు రావాలి అంటే అందరూ, ప్రతి వ్యక్తి భూమి మీద నరుడు అని పిలువబడేటువంటి మనిషి అని పిలువబడేటువంటి ప్రతి వ్యక్తి. ఈరోజు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగేటువంటి విషయాలేంటి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగేటువంటి విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి మనుష్యుడు అంటే ధనిక బీద అనే సంబంధం లేదు, ఈ జాతి ఆ జాతి అని లేదు, ఆ దేశీయుడు ఈ దేశీయుడు అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ప్రతి మనిషి శరీరం ధరించుకున్నటువంటి ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎవరు విడవబడరు, ఎవరు జ్ఞాపకంలో లేకుండా పోరు. దాక్కోవటానికి లేదు, పారిపోవటానికి లేదు, లేకపోతే కనిపించకుండా పోవటానికి లేదు. ప్రతి మనుషుడు కూడా ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. అందరూ కన్సిడర్లో ఉంటారు, అంటే ఆలోచనలో ఉంటారు. ప్రతి మనిషిని పుట్టినటువంటి ప్రతి వారు కూడా. అలాగే అక్కడ న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి ఒక మనిషి కాడు. ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన భూ సంబంధి కాదు. అపోస్తలుల కార్యం 17:30 అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. 31 కూడా. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు దేవుడు. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీరుస్తాడు దేవుడు. ఎవరి ద్వారా అంటే తాను నియమించినటువంటి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ భూలోకానికి దేవుడు తీర్పు తీర్చబోయే ఒక రోజును నిర్ణయించి ఉన్నాడు. ఈ న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనిషి కాదు, దేవుడు. ఎందుకు మనిషి కాదని మరలా చెప్తున్నానంటే లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు లంచాలకు అమ్ముడుపోవటం జరుగుతుంది. లంచాలు లేకపోతే డబ్బులు తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా తిప్పుతారు. లేదు, అబద్ధ సాక్ష్యాలను ఏర్పాటు చేసుకొని అబద్ధ సాక్షులు నిలబెడతారు. సో ఇక న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు మనిషి కాదు, ఆయన న్యాయంగా తీరుస్తాడు. ఆయనకు లంచం ఇచ్చేటువంటి పరిస్థితి ఏమి ఉండదు, ఆయన అమ్ముడుపోవడం. అలాగే ఇక్కడలాగా అబద్ధ సాక్ష్యాలను నిలబెట్టుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ సాక్షులను పెట్టుకోవటానికి కుదరదు. అలాగే పక్షపాతము లేని తీర్పు, పక్షపాతము. అందుకే చూడండి, మాకులపోడు అనేటువంటి పక్షపాత ధోరణులు లేవు. మా జాతోడు, మా కులపోడు, మా ఇంటి పేరటోడు అనేటువంటి పక్షపాతాలు లేవు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఎలా తీర్పు తీర్చబడుతుంది, ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు? యోహాను సువార్త 12:48 అంటాడు, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు.
యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. అనగా యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతి అయితే తీర్పు అనేది ఆయన యొక్క మాటను అనుసరించి ఉంటుంది. తీర్పు ఆయన మాటను బట్టి. అదే ఇక్కడ అంటున్నాడు, ఆయన మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, నేను చెప్పిన మాటయే అనగా ఆయన వాక్యము, ఆయన వాక్కు లేదా వాక్యం అంటే ఆయన చెప్పిన మాటలు అని. ఆ వాక్యము ద్వారా తీర్పు తీర్చబడుతుంది వాక్యాన్ని బట్టి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11-12 వచనాల్లో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువు చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉండటం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి. మరియు ఇక్కడ ప్రాముఖ్యం చూడండి, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. జడ్జిమెంట్, న్యాయం లేకపోతే తీర్పు అనేది దేనిని బేస్ చేసుకొని ఉంటుందంటే ఆయన మాటలను బేస్ చేసుకొని ఉంటుంది. అవర్ డెస్టినీ డిపెండ్స్ ఆన్ అవర్ వర్క్స్ కంపేర్ విత్ ద బైబిల్ వర్డ్స్ అనమాట. అంటే దేవుని యొక్క వాక్యములను ఆధారము చేసుకొనిన తీర్పు ద్వారా మన నిత్య గమ్యం అనేది తేలుతుంది. అక్కడ మనము ఎక్కడికి వెళ్తాము అనేది, మనము శాశ్వత రాజ్యంలోనికి వెళ్తామా, నిత్య నాశనానికి పొందుతామా అనే ఆ తీర్పు అనేది బైబిల్ యొక్క వాక్యాలను బేస్ చేసుకొని ఉంటుంది. అంటే దాని అర్థం మీకు ఇంకా క్లియర్గా అర్థం చెప్పడానికి, దేవుని యొక్క వాక్యము ఏది చెప్పిందో ఆ చెప్పినటువంటి వాక్యము ప్రకారము ప్రవర్తించావా లేదా అనే దానిని బేస్ చేసుకొని తీర్పు జరుగుతుంది. సో తీర్పు జరిగేదానికి మెయిన్ సోర్స్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క వాక్యమును బేస్ చేసుకొని ప్రతి మనిషికి తీర్పు జరుగుతుంది. బైబిల్ వాక్యంలో దేవుడు చెప్పాడు, డు నాట్ కమిట్ అడల్టరీ అన్నాడు అనుకోండి. అంటే మీరు వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, పొరుగువారి దాన్ని ఏది ఆశించవద్దు, లేకపోతే అసూయపడద్దు, ద్వేషించవద్దు, పొరుగు వారిని ప్రేమించు. ఇలా దేవుని యొక్క వాక్యములు చాలా ఉన్నాయి. నీతి వాక్యములు, బోధ వాక్యములు, సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ఏవైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఓరల్ వర్డ్స్, ఆయన నోటితో చెప్పిన మాటలు, ఆయన చెప్పిన మాటను పరిశుద్ధాత్మ ప్రేరేపించడం ద్వారా అపోస్తులను గ్రంథస్థం చేసిన ఈ మాటను, క్రొత్త నిబంధన వాక్యములను అనుసరించి తీర్పు జరుగుతుంది. అంటే వాక్యాన్ని సీరియస్ గా తీసుకోవాలి. బైబిల్లో మనందరము చాలా మంది ఏం చేస్తున్నారంటే, వాక్యం బాగానే వింటారు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, బైబిల్ ఇట్లా చేయొద్దన్నది, ఇట్లా ఇది చేస్తే మంచిది కాదని దేవుడు చెబుతున్నాడు. రైట్, మంచిదే, అంతవరకే ఉంది ఈరోజు మనుషుల యొక్క స్థితి. అంతవరకు మాత్రమే వాళ్ళు వింటున్నారే కానీ రాబోయేటువంటి తీర్పు అనేది ఆ జడ్జిమెంట్ డే రోజున ఆ న్యాయాధిపతి ముందు నిలబడినప్పుడు తీర్పు దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే దేవుని యొక్క వాక్యాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వాలి, గౌరవించాలి, దానికి లోబడాలి అనేటువంటి మనస్తత్వం ఈ రోజుల్లో చాలా మందికి లేదు. ఆలోచన చేయండి. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చాలా చాలా సీరియస్ గా తీసుకోవాలండి, చాలా సీరియస్ గా తీసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇటు చూడండి, అటు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారులే కానీ కొంచెం సేపు వాక్యాన్ని వినండి. దేవుని యొక్క వాక్యాన్ని బేస్ చేసుకొని తీర్పు జరుగుతుందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు 2 ప్రాంతాలకు వెళ్ళారు.
పాతాళంలో వేదన పడుతున్నటువంటి వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, క్రింద భూమి మీద నా సహోదరులు ఉన్నారు, నా సహోదరుల వద్దకు ఈ లాజరును, బీద లాజరును పంపి వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు అప్పుడన్నా ఇదొక లోకం ఒకటి ఉంది, తీర్పు జరగబోవటానికి ముందు ఆత్మలు దీనిలోకి ఏదో ఒక చోటకి వెళ్తాయి కాబట్టి ఈ విషయం తెలియజెప్పడానికి వాళ్లకు ఆ లాజరును పంపమని చెప్పినప్పుడు అక్కడ ఉపయోగించేటువంటి పదము అబ్రహాం ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 16వ అధ్యాయం లూకా సువార్త 29వ వచనము. అందుకు అబ్రహాము వారి వద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతని తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకటి వారి వద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అయితే అందుకు అతడు మోషేయు ప్రవక్తలను, అక్కడేముంది? మోషేయు ప్రవక్తలు అంటే ఏంటి? మోషేయు ప్రవక్తలంటే అక్కడ వారు చెప్పిన మాటలు అని ఉంటుంది. మోషేయు ప్రవక్తలను వారు వినిన ఎడల, అంటే వారు చెప్పిన మాటలు విని ఎడల మృతుల్లో నుండి ఒక లేచిన వారు నమ్మరని అతనితో చెప్పినాను. అంటే కింద మోషేయు ప్రవక్త ఉన్నారంటే అర్థము లిటరల్ గా మోషే ఉన్నా లేకపోయినా మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉంది, దేవుని యొక్క వాక్కులు ఉన్నాయి. ప్రవక్తలు అంటే లిటరల్ గా ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు ఆ సమయానికి లేకపోయినా ప్రవక్తలు పలికినటువంటి మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి. ప్రవక్తలు పలికినటువంటి మాటలు, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము ఉంది. వాటిని అనుసరించి ఇక్కడ తీర్పులోనికి వస్తారే గాని ఎవడో ఒకడు చచ్చినోడు తిరిగి లేచి బతికరే, ఇక్కడ బాధాకరమైన వేదనకరమైన ప్రాంతం ఉంది, మీరు ఇలాగ బతకొద్దు అని చెప్పినంత మాత్రాన వాడు వినడు. ఒకవేళ ఒకడు వినాలంటే, మార్పు చెందాలంటే, పాతాళానికి పోకుండా ఉండాలంటే వాడు భూమి మీద ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుందంటే దేవుని యొక్క వాక్యము కింద ఉంది కదా, అక్కడ మోషే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల వచనాలు ఉన్నాయి. ఈనాడు క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలు ఉన్నాయి, అపోస్తులు చెప్పిన బోధ మనకు ఉంది. ఆ బోధ ప్రకారము మనము జీవించాలి. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. బైబిల్ చెబుతుంది తీర్పు అనేది దేవుని యొక్క మాటలను అనుసరించి జరుగుతుంది, దేవుని యొక్క మాటలను అనుసరించి జరుగుతుంది. సో దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విని వాటి ప్రకారం జీవించగలిగితే నీ నిత్య గమ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. మాటల ప్రకారం వెళ్ళలేదనుకో పరిస్థితి వేరుగా ఉంటుంది, విన్నామనుకో సేఫ్టీగా ఉంటా. కాబట్టి న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు గమనించాలి, దేవుని వాక్యాన్ని బట్టి తీర్పులోనికి మనం వస్తాము. దేవుణ్ణి ఎవరు మోసగించలేరు, మోసం చేయటానికి, అబద్ధం చెప్పడానికి, లేకపోతే సాక్ష్యాలను తిప్పటానికి ఆయన మనిషి కాదు. అబ్రహాం లింకన్ అనేటువంటి ఒక ఆయన ఈ విధంగా అంటాడు, ఏమంటే కొంతమంది ప్రజలు కొంతమందిని కొన్ని సమయాల్లో మోసం చేయగలుగుతారు, కానీ అందరూ అన్ని సమయాల్లో మోసగించబడరు అని మాట్లాడతాడు. అంటే మీరు గమనించండి, ఇది వాస్తవం. దేవుని దృష్టిలో కూడా దేవుడిని ఎవరు మోసము చేయలేరు. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరు. సో దేవుని న్యాయపీఠం ఎదుట ప్రతి మనిషి నిలబడాలి. వాళ్ళు ధనికులు, బీదవాళ్ళు, గొప్పవాళ్ళు, రాజకీయ నాయకులు, లేకపోతే అడుక్కునేవాడు, ఇంకొకటి ఏమి లేదు. ఫ్యాక్టరీలో పని చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, చాలా ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఎవరైనా సరే దేవుని న్యాయపీఠం మీద ప్రత్యక్షం అవుతుంది. అక్కడ నువ్వు ఆ న్యాయాధిపతికి నువ్వు బ్రైబ్ ఇవ్వటానికి లేకపోతే లంచం ఇవ్వటానికి కుదరదు. అబద్ధ సాక్ష్యాలను పెట్టుకోవటానికి కుదరదు.
ఆ తీర్పు ఎలా జరుగుతుందంటే దేవుని మాటలను బట్టి, దేవుని మాటల ప్రకారము దేవుని తీర్పు జరుగుతుంది. అయితే ఆ తర్వాత మరొక విషయాన్ని గమనించాలి. తీర్పులో ఏం జరుగుతుందంటే ప్రతి సీక్రెట్ అంటే రహస్యము, ప్రతి రహస్యాలు బయలుపడతాయి. ఈనాడు మనిషి తీర్పు ఉంది అంటే నమ్మట్లా. ఈ రోజుల్లో మనుషులు తీర్పు ఉంది, చచ్చిన తర్వాత దేహంతో జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన క్రియలకు ప్రతిఫలాన్ని పొందటానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అంటే నమ్మట్లే. కానీ దేవుడు మన ముందే ఉంచాడు కదా, మన ముందు. అదే ఇప్పుడు ఒకడు దొంగతనం చేయండి, వెంటనే పోయి పోలీస్ కేసు పెడతాం. ఇప్పుడు ఇద్దరు తలకాయలు పగలు కొట్టుకున్నారు అనుకో, పోయి వెంటనే పోలీస్ కేసు పెడతాం. ఎందుకు? నువ్వు ఉందని నమ్ముతున్నావు కదా, ఉందని నమ్ముతున్నావు. పోలీస్ కేసు పెడితే పోలీసులు వస్తారు, పట్టుకుంటారు. వాడు చెడ్డోడైతే వాడికి తీర్పులోనికి వస్తాడు, వాడిని కోర్టులోకి హాజరుపరుస్తాడు, న్యాయాధిపతి ఉంటాడు, వాడు చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవిస్తాడు అని మీరు నమ్మే కదా మీరు ఈ కేసులు ఇవన్నీ పెడుతుంది. సో ఇక్కడ భూమి చూడండి, దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడనే దాన్ని మనుషులు నమ్మాలంటే దేవుడు భూమి మీదే మన కళ్ళ ముందే పెట్టాడు. వాటిని మన కళ్ళ ముందు లేకపోతే మనం పెద్ద బుద్ధిహీనం, ఆలోచన చేయం, తెలివి తక్కువగా ప్రవర్తిస్తాం. కాబట్టి దేవుడు ఆ కనిపించిన దానిని ఉన్నదని చెప్పడానికి భూమి మీద మన కళ్ళ ముందు కొన్ని ఉంచాడు. తెలివి కలిగిన వాళ్ళైతే వాటిని చూసి బుద్ధి తెచ్చుకొని దేవుడు కూడా ఇదిగో ఇటువంటి కార్యక్రమాన్ని ఏదో ఉంచాడు అని వాక్యం చెబుతున్నప్పుడు అర్థం చేసుకొని లోబడతాడు బుద్ధిమంతుడు. బుద్ధిహీనులు తెలివి తక్కువగా ఉండి వినరు. సరే, వాళ్ళ సంగతి మనకు అనవసరంలే. తెలివి కలిగి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే తీర్పులో ప్రతి విధమైనటువంటి రహస్యాలు బయటకు వస్తాయి. ప్రతి విధమైనటువంటి రహస్యాలు, సీక్రెట్స్ ఉంటాయి చూసావా, అవన్నీ బయటకు వస్తాయి. చూడండి, కేరళ అనే ఆ రాష్ట్రంలో ఒకటి జరిగింది. అదేంటంటే ఒక అమ్మాయి ఉంది, ఆమె చాలా రియల్ స్టోరీ ఇది, నేను కథలు కాదు చెప్పి అల్లే కథలు కాదు, ఇది రియల్గా. ఆమె చాలా మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఆమెకి చాలా ఆశలు కోరికలు ఉన్నాయి.